పిల్లలకు కోపం రేపక. కోపం రేపక అంటే ఇందా చెప్పానుగా, చెప్పాల్సిన విధంగా చెప్పకపోతే వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి? ఎమోషనల్గా డిస్టర్బెన్స్. మనకి ఎలాగ చెప్పడం రాదు, మనకు వచ్చా? మనకు ఎలాగో డీల్ చేయడం రాదు, మనకు వచ్చా? మనకు ఎలాగో వాళ్ళని చక్కబెట్టడం రాదు, మనకు వచ్చా? రాదు. మన పిల్లలకి, మన బిడ్డలకి, మన కూతుర్లకి, మన కొడుకులకి వాళ్ళకి కోపం రేపకుండా ఉండాలి. ఎక్కడ లేని కోపాలు వాళ్ళకి రేపకూడదంటే, వాళ్ళకి అలా కోపం రాకూడదంటే వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇవ్వాలంట. ఆ ట్రైనింగ్ అక్కడ చెప్తున్నారు చూడండి, ప్రభు యొక్క శిక్షణ చెప్పండి బా. అప్పుడు వాళ్ళు ఎమోషనల్గా ఫీల్ అవ్వాలి. కొన్ని విషయాలు ఉంటే మళ్ళీ చెప్తాను, చెప్పాల్సిన టైంలో చెప్పాలి, చెప్పకూడని టైంలో చెప్పకూడదు. ఇక్కడ సిప్పోరికి ఆ విషయం తెలుసు, ఆ లాజిక్ తెలుసట. వాళ్ళ ఆయనకి ప్రమాదం ఉందని తెలుసంట. వాళ్ళ ఆయనకి ఎంత ప్రమాదం? వాళ్ళ ఆయన ఎవరు? మోసే గారు. ఎవరితో ప్రమాదం? ఏ దేవుడిని వెంబడిస్తున్నాడో ఆ దేవుడితోనే ప్రమాదం ఉందని తెలుసట. కానీ ఎప్పుడు చెప్పలేదట ఆ విషయం. ఎందుకంటే చెప్పే టైం వస్తుంది, సరిగ్గా టైంలో ఆ విషయాన్ని చెప్పండి నేనే డీల్ చేయాలనుకుందంట. అది భార్య అంటే, అది భార్య వ్యవహరించాల్సిన విధానం. అంటే ఆయన కొన్ని విషయాలు ఉన్నాయి, అవి చెప్పాల్సిన టైంలో చెప్పాలి. ఈయనేమో వర్క్లో బిజీగా ఉన్నాడు. ఏ వర్క్లో బిజీగా ఉన్నాడు? ఫరోతో డిబేట్లు చేస్తున్నాడు, బయట వండర్స్ చేస్తున్నాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తున్నాడు, రకరకాల విషయాలు జరిగిస్తున్నాడు, భోజనం పెడతాడు. ఎంత బిజీ వర్క్లో ఆయన వెనకాల ఒక పెద్ద సమస్య ఏంటి చెప్పినా అది సావే సమస్యగా తిరుగుతుంది. దేవుడు ఉగ్రతే సమస్యగా తిరుగుతుంది. ఇప్పుడు సిప్పోరా ఇత్రో కూతురు కదండి. ఇత్రో అంటే ఎవరు? అన్యుల కూతురు, పూజారి కూతురు. ఇప్పుడు ఆ పూజారి కూతురు మోసే ఏం చేసుకున్న తర్వాతట, మోసే ఎలాంటోడు తెలుసుకోవడమే కదట, తన భర్త ఎలాంటోడు తెలుసుకోవడమే కదట, తన భర్త నమ్మిన దేవుడు కూడా ఎలాంటోడో తెలుసుకుందట. అది దేవుని కుటుంబం అంటే. గుర్తుపెట్టుకో. నేర్చుకుని ఏముంది? నా భర్తకి ఎప్పటికైనా ప్రమాదం ఉంది. దేన్ని బట్టి ప్రమాదం ఉంది? దేన్ని బట్టి అంటే ఈ బిజీ వర్క్లో నా భర్త నా బిడ్డకి సున్నతి చేయించలేదు, నా భర్త నా జ్యేష్ఠుడికి సున్నతి చేయించలేదు. ఇప్పుడు ఈ సున్నతి కార్యక్రమం చేయకపోతే ఎవరు కోప్పడతారు? ఈయన ఎంత దేవుడి పని చేసినా, ఈయన ఎంత దేవుడి పనిలో బిజీగా ఉన్నా, ఈయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేంత గొప్ప భక్తిపరుడైనా నా దేవునికి అంటే నా భర్త నమ్మిన దేవునికి కాస్త వ్యతిరేకంగా ఉన్నాడు. ఈ సమస్యను ఎలాగైనా డీల్ చేయాలని ఎదురు చూసి తగిన సమయం వచ్చినప్పుడు ఆ సమస్యను చెప్పండి ఆవిడే డీల్ చేసి అంటుందంటే ఏమని? 25వ వచనంలో, సిప్పోరా వాడి గల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేయించి అతను పాదంలో అతను పడవేసి, నిజముగా నీవు నా రక్త సంబంధమైన పెనిమిటి వైద్యవనను అతడు ఆయన అతన్ని విడిచెను. నా రక్త సంబంధం. ఇప్పుడు నిజముగా అంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నిజముగా నువ్వు నా రక్త సంబంధమైన పెనిమిటివి, ఇప్పుడు నా పెనిమిటివి అంటుందంటే దేన్ని బట్టి భర్తని డిక్లేర్ చేస్తుంది చెప్పండి? చెప్పాలి. ఇప్పుడు నువ్వు నా భర్తవి, నిజముగా ఇప్పుడు నా భర్తవని దేన్ని బట్టి డిక్లేర్ చేస్తుంది? దేవుని చిత్తం ఎప్పుడైతే తన భర్త నెరవేరుస్తున్నాడో అప్పుడు అంటుంది ఏమని? ఇప్పుడంటే మీరు నాకు సరైన భర్త. ఇప్పుడు చెప్పండి, పెళ్ళిళ్ళన్నీ పెళ్ళిళ్ళు కావు చెప్పండి, సంసారాలన్నీ సంసారాలు కావు, కాపురాలన్నీ కాపురాలు కాదు. ఎప్పుడు సంసారాలు పెళ్ళిళ్ళు ఇవి నిజముగా అవుతాయి చెప్పినా ఆ కుటుంబంలో ఎవరు ఉండాలి చెప్పండి? దేవుడు ఉండాలి. ఆ కుటుంబంలో దేవుడు ఉండాలి. దేవుడిని బట్టే కుటుంబం. ఇప్పుడు అంటుంది ఆ సిప్పోరు అంటుంది, ఇప్పుడు నాకు నిజమైన పెనిమిటివి. మరి ఇప్పటి వరకు జస్ట్ పెనిమిటివి, ఇప్పుడు నిజమైన పెనిమిటి. ఎందుకు? ఇప్పుడు నువ్వు నేను కలిసి దేవుని చిత్తం నెరవేరుస్తున్నాం కనుక ఇది మన వివాహ బంధానికి సరి అయిన నిర్వచనం. ఇప్పుడు చెప్పండి, కుటుంబాన్ని దేన్ని బట్టి కుటుంబం అని పిలువబడాలంటే చెప్పాలి దేవుణ్ణి బట్టి. సౌలు కుటుంబమైనా, రెబెక్కమ్మ కుటుంబమైనా, ఇక్కడ మోసే సిప్పోర కుటుంబమైనా, ఏ కుటుంబమైనా దేవుడే కేంద్ర స్థానమై ఉండాలి. మీ కుటుంబాల్లో దేవుడు కేంద్ర స్థానంగా లేకపోతే మీ పిల్లలు మీ మాట వినరు. మీ కుటుంబంలో దేవుడు కేంద్ర స్థానంగా లేకపోతే నీ భర్తతో నువ్వు ఎలా వ్యవహరించాలో నీకు తెలియదు. నీ కుటుంబంలో దేవుడు కేంద్ర స్థానంగా లేకపోతే నీ భార్యని ఎలా ప్రేమించాలో నీకు తెలియదు. నీ కుటుంబంలో దేవుడు నీకు కేంద్ర స్థానంలో లేకపోతే ఒకరిని ఒకరు ఎలా ప్రేమించుకోవాలో చెప్పండి అర్థం కాదు. అందుకే ఆ ఎఫ్సీ పత్రిక అలా ముడిపెడుతూ ఒక మాట అంటాడు చూడండి ఒకసారి. ఎఫ్సీ పత్రిక, అదే ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం, క్షమించండి, ఎఫ్సీ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే, మీకు మేలు కలుగునట్లు మీ తల్లిని తండ్రిని సన్మానించుడి. అందరి కోసం చెప్తాడు చూడండి ఆ వచనంలో. మొట్టమొదటి వచనంలో పిల్లల కోసం చెప్తున్నాడు, రెండోది తల్లిదండ్రుల కోసం చెప్తున్నాడు, మూడోది వాళ్ళు వ్యవహరించిన తీరు ఒకరికొకరు ఎలా ఉండాలో 5వ అధ్యాయంలో చెప్తున్నాడు. చూడండి ఫ్యామిలీని ఎలా కలుపుతున్నాడో చూడండి. ఒక బిడ్డలకి, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకి విధేయత. ఇప్పుడు చెప్పండి, మన బిడ్డల దగ్గరికి వెళ్ళి రే విధేయతగుండు, రే విధేయతగుండు, రే విధేయతగుండాలరా, ఒరే విధేయతగుండు అంటే ఉంటారా చెప్పండి? ఉంటాంలే అంటాం. వాళ్ళకి విధేయత ఎప్పుడు వస్తుంది చెప్పిన? ప్రభు నందు ఉంటే వస్తుంది. అక్కడ ఉంది చూడండి, ఏంటంట? ప్రభు నందు ఉంటే వస్తుంది.
మన బిడ్డలు ప్రభువునందు ఉండాలి. ప్రభువునందు ఉండాలంటే పంపించు చర్చికి. మీ పిల్లల్ని ఆదివారం ఖచ్చితంగా సండే స్కూల్కి పంపించు. మీ పిల్లల్ని ఖచ్చితంగా ఆదివారం ఆ ఏదైతే జరుగుతుందో వర్షిప్లో కూర్చోబెట్టు. మీ పిల్లలు కాలేజీకి ఒక రోజు వెళ్ళి ఒక రోజు వెళ్ళగుతున్నారు లేదో నాకు తెలియదు, కానీ చర్చికి మాత్రం రాకపోతే దులుమాడెత్తానని చెప్పు. మన బిడ్డలకు విధేయత ఎక్కడ వస్తుందంటే ప్రభువు నందు ఉంటే వస్తుంది. అందుకే మన బిడ్డలు మనకన్నా బాగా ప్రేమించాల్సింది ఎవరన్నా తెలుసా? దేవుడిని ఎక్కువ ప్రేమించాలి. దేవుడు 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 అనాలి వాళ్ళు. అందుకే ప్రభువునందు మీ పిల్లలకు, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయత, మన పిల్లలకి విధేయత రావాలి. మన తల్లిదండ్రులకి బాగా వినండి, తల్లిదండ్రులకి మనం ఎప్పుడు విధేయత ఇవ్వగలమంటే ప్రభువునందు మనం విధేయత నేర్చుకుంటే. చెప్పండి, మన తల్లిదండ్రులకు విధేయత ఎలా చూపించాలో అర్థం. ప్రభువునందు విధేయత మనం నేర్చుకుంటేనే తల్లిదండ్రులకు విధేయత ఎలా చూపించాలి. నీకు తల్లిదండ్రులకు విధేయత చూపించాలన్న పదం నీకు అర్థం కావాలంటే ప్రభు అంటే నీకు అర్థం అవ్వాలి. ఆయన తండ్రికి అలాగే చూపించాడు విధేయత. ఎంత విధేయత చూపించాడు తెలుసా? ఆయన విధేయత చూపించిన విధానం చూస్తుంటే ఆశ్చర్యం అవుతుంది. చేయుటకు నీవు ఇచ్చిన నా పనిని సంపూర్ణంగా నెరవేర్చాను. ఆ పనిని నెరవేర్చడానికి నీ పని తుద ముట్టించుటయే నాకు ఆహారము పానీయమై ఉందన్నాడు. అది విధేయత. రేపు బయటకు వెళ్ళి మీరు ఎందుకు చిల్లర తినరంటే మన పిల్లలు చెప్పేలా ఉండాలి, మా పేరెంట్స్ వండేవి తప్ప మేము బయట తినలేమని. ఎందుకు? వాళ్ళకి ఆ పాయింట్ అర్థం. మన పిల్లలు కొన్ని విషయాలు తెలియాలి, వాళ్ళకి విషయాలు అర్థం అవ్వాలి. నా ఆరోగ్యాలు పాడు చేసుకుని మా అమ్మ నాన్నకి నేను బర్త్డే నవ్వలేను అన్న విషయం వాళ్ళకి అర్థం అవ్వాలి. మా నాన్న కోసం మా అమ్మ కోసం అంటే ఈ పేరెంట్స్ని ఎంత లవ్ చేయాలన్న ఆ తత్వం ఎక్కడుంటే నేర్చుకుంటారు. తన తండ్రికి తన కుమారుడు ఎంత లోబడ్డాడో మన పిల్లలు చూసుకుంటే మన పిల్లలు కూడా చెప్పండి అంత లోబడ్డాడు. అందుకే చర్చలకు పంపండి, ఇలాంటి యూత్ మీట్లో ఫ్యామిలీ మీట్లో కూర్చోబెట్టండి. వాళ్ళని ఎలాగైనా సరే వాక్యంలో రుద్దండి. అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. కిందకి చెప్తున్నాడు చూడండి 4వ వచనంలో, తల్లిదండ్రులారా మీ పిల్లలకి కోపం రేపక. ఏంటట? మీ పిల్లలకి కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. మీ పిల్లలకు కోపం రేపక. కోపం రేపక అంటే ఇందాక చెప్పానుగా, చెప్పాల్సిన విధంగా చెప్పకపోతే వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి? ఎమోషనల్గా డిస్టర్బెన్స్ అవుతారు. మనకు ఎలాగో చెప్పడం రాదు, మనకు వచ్చా? మనకు ఎలాగో డీల్ చేయడం రాదు, మనకు వచ్చా? మనకు ఎలాగూ వాళ్ళని చక్కబెట్టడం రాదు, మనకు వచ్చా? రాదు. మనకు ఎలాగూ రాదు కనుక మళ్ళీ చెప్తున్నాను, మన పిల్లలకి, మన బిడ్డలకి, మన కూతుర్లకి, మన కొడుకులకి వాళ్ళకి కోపం రేపకుండా ఉండాలి అంటే వాళ్ళకి ప్రతిదానికి ఎమోషనల్గా వచ్చేస్తుంది. ఈ మధ్య ఎక్కలేని టెంపర్లు వచ్చేస్తున్నాయి కదా వాళ్ళకి ఏమి ఎక్కడ లేని కోపాలు వాళ్ళకి రేపకూడదంటే, వాళ్ళకి అలా కోపం రాకూడదంటే వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇవ్వాలంట. ఆ ట్రైనింగ్ అక్కడ చెప్తున్నారు చూడండి, ప్రభు యొక్క శిక్షణ చెప్పండి అప్పుడు వాళ్ళు ఎమోషనల్గా ఫీల్ అవ్వరు. ఏమన్నా అంటే చాలు చెప్పండి పురుగుల మంది తాగేస్తున్నారు. ఏమన్నా అంటే చాలు ఉరేసేసుకుంటామంటున్నారు. ఏమన్నా అంటే చాలు ఆ గోదావరి ఇటుందా ఈ గోదావరిలోకి దూకేస్తాను అప్పుడు. ఏమన్నా అంటే చాలు ఊరుదులు బస్సు ఎక్కేస్తాను అంటున్నారు. ఎందుకు అలాంటి మాటలు మీ పిల్లలకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి చెప్పినా, వాళ్ళకి దేవుని బోధన శిక్షణ మీరు ఇవ్వలేదు. అదే కనుక వాళ్ళకి వచ్చుంటే గోదావరి అనరు, ఫ్యాన్ అనరు, పురుగుల మంది అనరు. వాళ్ళు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయలేరు. వాళ్ళు ఎమోషనల్గా మనం బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే వాళ్ళకి ఏం ఎక్కించలేదు చెప్పండి. మనం ప్రభు అంటే తెలియదు మన వీళ్ళకి. జస్ట్ జీసస్ అనే ఒక పదం తెలుసు అంతే వాళ్ళకి. క్రీస్తు అనే పదం అంటే ఒక టెర్మినాలజీ, క్రిస్టియన్ టెర్మినాలజీ తెలుసు తప్ప వాళ్ళకి ప్రభు అంటే వ్యక్తిగతమైన అనుభవం ఏమీ లేదు. మన బిడ్డలకు ఎప్పుడైతే వ్యక్తిగతమైన అనుభవం చెప్తామో ఎలా చెప్పాలో మనకు అర్థమవుద్ది. ఈ సూత్రం సౌలుకి తెలియలేదు కనుకే చెప్పండి తన బిడ్డను ఎమోషనల్గా పాడు చేశాడు. ఈ యొక్క సింపతి లేదా ఈ సున్నితమైన విషయం లేదా ఈ ప్రభు చిత్తంలో బిడ్డలకు అర్థమయ్యేలా చెప్పాలన్నా ఈ పాయింట్ రెబక్కమ్మకి అర్థం కాలేదు కనుకే కొడుకును చూస్తుండగానే దూరం చేసుకో. ఈ పాయింట్ ఈ రోజు కన్నా మనకు అర్థమైతే మళ్ళీ చెప్తున్నాను, మన బిడ్డలను మనం కాపాడుకుంటాం, మన కాపురాన్ని మనం కాపాడుకుంటాం. అప్పుడు దేవుణ్ణి బట్టి చెప్పండి కుటుంబం అని పిలవబడు. అందుకే అంటున్నాడు కుటుంబాలను ఎలా చూడాలో ఆ 14 వచనం అంటున్నాడు చూడండి 3:14లో, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలవబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మీరు అంతరంగ పురుషుని బట్టి శక్తి కలిగి ఆయన ఆత్మందు బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లు తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవునిలో సంపూర్ణత యందు పూర్ణగునట్లుగా ప్రేమయందు వేరిపారి స్థిరపడి సమస్తమైన పరిశుద్ధతో కూడిన దాని ఎడల్పు పొడుగు ఎత్తు లోతు ఎంతో గ్రహించాలని నేను మీ కుటుంబాల కొరకు చెప్పండి
ప్రార్థన చేస్తాను. ఇప్పుడు చెప్పండి, కుటుంబంలో ప్రేమలో పెరగాలన్నా, కుటుంబం ప్రేమ లోతేంటో తెలుసుకోవాలన్నా, కుటుంబం దాని ఎత్తేంటో తెలుసుకోవాలన్నా, కుటుంబం దినదినం సంపూర్ణ కుటుంబంగా మారాలంటే పౌలు గారు అంటున్నారు, ఒక ఆన్సర్ ఉంటే ఆ ప్రేమ పొడవు ఎడల్పు ఎత్తు మీరు సంపూర్ణమైన కుటుంబంగా తీర్చబడతారంటాడు. అందుకే చర్చ్కి వస్తున్నప్పుడు ఒక్కరే వచ్చేయకండి, నీ భార్యను కూడా తీసుకుంటారా. చర్చ్కి వస్తున్నప్పుడు ఒక్కదానివే వచ్చేకు, నీ భర్తను కూడా తీసుకురా. చర్చ్కి వస్తున్నప్పుడు మీ ఇద్దరే వచ్చేకండి, మీ పిల్లలను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టండి. ఎందుకంటే మీకు తెలియాలి దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడో, ఎలా భరిస్తున్నాడో, ఎలా ఆహ్వానిస్తున్నాడో, ఎలా మనల్ని మోస్తున్నాడు, ఆయన ఎడల్పు ఏంటో, ఆయన బరువు ఏంటో, ఆయన ఔన్నత్యం ఏంటో, ఈ ప్రేమ పరిశుద్ధత దాని లోతు ఇవన్నీ మనకు తెలియజేయాలంటే దేవుడు అన్నాడు, ఇలా కుటుంబంగా వచ్చిన వారు గట్ట జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలియజేటకు శక్తి గలవారు కావాలని ఒక పని చేస్తున్నాడట. మనలో కార్యసాధకమైన తన శక్తిని శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించే వాటన్నిటికంటేను అధికమైన శక్తి గల దేవుని క్రీస్తు ప్రేమ మోరుముగా సంఘములు తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. ఇదంతా జరగాలి. నువ్వేమడుగుతావు అప్పుడు అడుగు. ఫ్యామిలీతో వచ్చి, భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాదు, ఇద్దరు వస్తే పిల్లలు రారు, వీళ్ళు ఎవరు రాకుండా వీళ్ళ కోసం వాళ్ళ ఇంటికాడ ఉంటే ప్రార్థన చేస్తారు. ఎలా జవాబిస్తాడు అనుకుంటున్నావు? ఇష్టానుసారంగా ఏడాదంతా మీ పిల్లలు టిక్ టాకులు చెదారం అని తిరిగి వాళ్ళకి చదువు సంజయ్ లేకుండా పోయినా, అది లేకపోయినా కనీసం వాళ్ళకి చర్చ లేకపోతే ఇప్పుడు పరీక్షలు వచ్చినప్పుడట ఇలాంటి పాస్టర్ గారిని అలాంటి ఎవరినో పిలిచి పరీక్షలు వచ్చేసి నీ బిడ్డకి ప్రార్థనలు పెట్టానంటే ఇప్పుడు వాళ్ళ పరీక్షల కోసం అంటే నేను ఉపవాసం ఉండాలంట. బిడ్డ పాపము ఖాళీ లేకుండా టిక్ టాకుల్లో బిజీగా ఉంది. గొప్ప జ్ఞానం చేత, వివేచన చేత ఈ బిడ్డకి ఉత్తీర్ణులైపోయిన గొప్ప మార్కులు అనుగ్రహించి ప్రభువా అని నేను ప్రార్థన చేస్తే పరలోకం అంటే సి అంటుంది. నన్ను గుర్తుపెట్టుకోను. అడిగి వాటిని అన్నింటి నువ్వు పొందాలి అంటే ఇది భూమి మీద పరలోకమందు ఆత్మీయ భౌతిక ఈవులన్నీ నీ కుటుంబానికి రావాలంటే సూత్రం ఒకటే, ఆయన చర్చికి రండి. మళ్ళీ చెప్తాను, ఆయన సంఘానికి రండి, ఆయన అంటే ఏంటో తెలుసుకోండి. ఆ దేవుని బట్టి మీరు కుటుంబంగా ఎలా ఉండాలో నేర్చుకోండి. ఎలా ఉన్నారా బయట వాళ్ళు అడుగుతారు, మీరు ఎలా ఉండగలుగుతున్నారా? మేము అంత ఐక్యంగా, అంత యూనిటీగా, అంత విధేయతతో మేము ఉండలేకపోతే మీరు ఎలా ఉంటున్నారంటే వాళ్ళకి చెప్పండి. ఆ దేవుడిని బట్టి మేము ఫ్యామిలీగా చెప్పండి ఉండగలుగుతున్నాం. 35 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, 10 సంవత్సరాల నుంచి మీ కుటుంబాన్ని చూస్తున్నాం. మేము రోజుకి 70 గొడవలు పెట్టుకుంటాం, మీరు ఒక్క గొడవ కూడా పెట్టుకోరా. ఒకవేళ గొడవ పెట్టుకున్నా మీరు వెంటనే కలిసిపోతున్నారు. ఎలా ఉండగలుగుతున్నారు అన్నప్పుడు అప్పుడు చెప్పండి, ఆ దేవుడిని బట్టి చెప్పండి కుటుంబంగా ఉండగలుగుతున్నాం. ఆ దేవుడు కనుక మన కుటుంబంగా లేడనుకోండి, ఆ దేవుడిని బట్టి మన కుటుంబంగా లేడనుకోండి, చిన్న మాట అంటే ఈవిడ బస్సు ఎక్కేస్తుంది, చిన్న మాట అంటే 2 రోజులకి ఇంటికి రాడు. గుర్తుపెట్టుకోండి. ఏమంటే మీ పిల్లలు పారిపోతున్నారు నడుతున్నారు, రకరకాల పనులు నడుతున్నారు. మీరు క్రైస్తవులని జస్ట్ అలా అనుకుంటున్నాను తప్ప ఆ ప్రభు బోధన లేదు. చెప్పండి, ఆ ప్రభు శిక్షణ లేదు. నేర్చుకోండి. అందుకే ఇది నేర్చుకుంటామనే మళ్ళీ చెప్తున్నాను, ఈ దేవుని గురించి నేర్చుకుంటామనే ఇలాంటి ఫ్యామిలీ మీట్లు పెడుతున్నాం. గుర్తుపెట్టుకోండి. నేర్చుకోండి, దీని గురించి శిక్షణ బోధన నేర్చుకోండి. ఈ మంత్ పెట్టాం, తర్వాత మళ్ళీ పెడతాం, నేను డబ్బులు పెడతాను అవసరమైతే ఇక్కడ. ఇవన్నీ పెట్టి చెప్తాను. రండి, మీ కుటుంబాలతో కూర్చొని నేర్చుకోండి. మీ బిడ్డకి వినిపించండి, మీ భర్తకి వినిపించండి, మీ భార్యకి వినిపించండి. కుటుంబాలకు ఎలా ఉండాలో ప్రభుని కూర్చొని నేర్చుకోండి. ఆనందంగా ఫలభరితంగా జీవితంలో ఇలా ఉండాలరా ఫ్యామిలీ అంటే మీ ఊరు వారు చెప్పుకున్నంత స్థితిగతులకి మీ కుటుంబాలు వెళ్తాయి. ప్రభువును బట్టి మీ కుటుంబాలు వర్ధిల్లును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.